హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో మష్రూమ్ కర్రీ అండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. నేను ఇది వరకు వీడియోలో అయితే రాజ్మా మష్రూమ్ కర్రీ అయితే చూపించానండి. ఇదైతే టొమాటోతో గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. కావాల్సిన రెసిపీస్ ఏంటనేది మీరు చూస్తున్నారు కదా, నేను ఫోటో యాడ్ చేశాను. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి 2 భాగాలుగా కట్ చేశాను. మరి చిన్నగా చేస్తే బాగోవండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాండీలోని ఈ మష్రూమ్స్ని అందులో వేసుకొని, ఎక్కువ వాటర్ వస్తుందండి ఇలా వేయగానే. మనం మూత పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకుంటే వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ మష్రూమ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకున్నాక ఆయిల్ కొంచెం ఉంటుందండి, మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేను 2 ఉల్లిపాయలు కట్ చేశాను, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. టొమాటాలు అయితే 3 వేసాను అనమాట. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోస్ బాగా లెంతీ అవుతున్నాయని అంటున్నారు కదా, అందుకని కొంచెం షార్ట్గా చూపిస్తున్నాను. ఇలా అయితే ఓకేనో కాదా అనేది కామెంట్లో తెలియచేయండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకున్నారంటే త్వరగా మగ్గుతాయండి. అలాగే తగినంత పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఫ్రై అవనివ్వాలండి, అప్పుడే టమాటాలు వేసుకోవాలన్నమాట. మూత పెట్టి మగ్గించుకున్నామంటే త్వరగా వేగిపోతాయి. ఇది వరకు నేను పెట్టిన రాజ్మా మష్రూమ్స్ కర్రీ కూడా అందరూ బాగానే చూసారండి. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. నేను దీని కింద అయితే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు ప్రతి కూరలో కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే కంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి కరివేపాకు వాడడం వల్ల. బ్లడ్ మంచిగా క్లీన్ అవుతుందంట, ఏమన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి. అందుకని ప్రతి కూరలో కూడా కరివేపాకు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను అనమాట. మళ్ళీ టమాటాలు కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇవి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. నేను మినప వడియాలు వీడియో పెట్టానండి, అది కొంచెం లెంతీ అయ్యింది, సోది ఎక్కువ అని కొద్దిగా కామెంట్లు అయితే చేస్తున్నారు. పర్వాలేదండి, మీకు ఏమనిపిస్తే అది తెలియచేయండి, నేనేమీ అనుకోను. కానీ షార్ట్గా తీసి చూపిస్తే మీకు అర్థం కాదు కదా అని నేను పప్పు నానబెట్టినప్పటి నుంచి వడియాలు ఎండే వరకు కూడా వీడియో అది తీసానమాట. ఇప్పుడు మీరు చూస్తున్న మసాలా 1 స్పూను ధనియా పౌడరు, అలాగే 1/2 స్పూను జీలకర్ర పౌడరు, 1/2 స్పూన్ అయితే దాల్చిన చెక్క పౌడర్ వేసానండి. అవి వేసిన తర్వాత ఇంకా నేను ముందు తక్కువ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇంకోస్త వేసుకొని 2 స్పూన్లు కారం, అంటే మీరు తినడాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నది అయితే జీడిపప్పు పౌడర్ అండి. ఇప్పుడే ఈ కూర వండడానికి ముందే ఈ పౌడర్ కూడా రెడీ చేసి ఉంచాను. మీరు నీళ్ళు వేసైనా సరే దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగాని. నేను ఆల్రెడీ కొంచెం మెత్తగా చేస్తానండి. కొంచెం పప్పుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కూరలోకి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకొని ఒక్క క్షణం మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఆయిల్ పైకి తేలింది కదండి, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని బాగా వేగింది కదా. ఇప్పుడు పక్కన పెట్టిన మష్రూమ్స్ని అంటే పుట్టగొడుగులను వేసేసి ఈ కారం వీటన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీడియోస్ ఏవైనా చూపించేటప్పుడు షార్ట్ లాగా 60 సెకండ్లో చూపిస్తే మీకు అర్థం కాదు కదండి.
కర్రీ ఉడకడానికి టైం ఎలా అయితే పడుతుందో చూడడానికి కూడా కొంచెం టైం తీసుకోవాలి మీరు కూడాని. అప్పుడే బాగా అర్థమవుతుందండి ఏదైనా సరేని. నేనైతే ఇంతకన్నా ఫాస్ట్గా మాట్లాడలేను కాబట్టి కొంచెం స్లోగానే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మష్రూమ్స్ ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేయక్కర్లేదన్నమాట. నేను ఒక చిన్న గ్లాస్లో అర గ్లాస్ నీళ్ళు అయితే వేసానండి. చూసారు కదా, ఒక్క 2 నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుందన్నమాట. ఈ కూర బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ అందరూ కూడా డ్రైగా మసాలాలు అందరూ కూడా ఉంచుకుంటున్నారు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఇంకా బ్యాచిలర్స్ అనేసరికి తెచ్చుకుంటే ఇంట్లోంచి తెచ్చుకుంటారు, లేదా ప్యాకెట్స్ అవి అమ్ముతారు కదా. అలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఈ కూరని చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చు. గ్రేవీతో చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూర సర్వ్ చేసుకోవడమేనండి. ఇది రైస్లోకైనా, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా సరే గ్రేవీతో చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఈరోజు వీడియో ఎలా ఉందనేది. పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అండి. అందరికీ నమస్తే.